మహాగణాధిపతయే నమః. శ్రీ వికారనామ సంవత్సరం 2019 జూలై నెలలో తులారాశి వారికి రాశి ఫలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి గోచారవశాత్తు ముఖ్య గ్రహాలైనటువంటి గురుడు రెండింట సంచారం చేస్తున్నాడు, శనికేతువులు మూడింట సంచారం చేస్తున్నారు. అలాగే భాగ్యస్థానంలో రాహువు సంచారం చేస్తున్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా దాదాపుగా 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. ఈ గ్రహ సంచార గతుల రీత్యా తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా జూలై నెల ఇంకా అనుకూలతని సూచిస్తోంది. అయితే నిరుద్యోగులకి, అంటే తులారాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయి. ప్రమోషన్లో, అంటే ప్రమోషన్ లిస్టులో ఉన్న వాళ్ళకి అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారంలాగా మంచి ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి. ధనం విరివిగా వస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అత్యంత యోగదాయకమైనటువంటి సమయం. అలాగే నామినేటెడ్ పదవులు లభిస్తాయి. వాళ్ళు ఏం కోరుకుంటే అది, అంటే రాజకీయంగా ఏ పదవి కోరుకుంటే ఆ పదవే లభించే అవకాశం ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తోంది. అట్లాగే తులారాశి స్త్రీలకి ముఖ్యంగా వాళ్ళ మాటకి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎదురులేనటువంటి స్థితికి ఏర్పడుతుంది. ఎదురులేనటువంటి స్థితి తులారాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ జూలై నెలలో సంతాన పురోగతి కూడా తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే జూలై నెలలో 16వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణం యొక్క ఫలితాలు కూడా తులారాశి వాళ్ళకి అనుకూలంగానే గోచరిస్తున్నాయి. అయితే కొద్దిగా దశమ స్థానంలో కొంతకాలం పాటు జూలై నెలలో కుజుడు కర్కాటకంలో నీచ స్థానంలో గనక సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా రక్త సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ కొంచెం బాధపట్టే అంశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా అంటే మొత్తంగా ఆలోచించినట్లయితే తులారాశి వాళ్ళకి 2019 జూలై నెలలో పూర్తి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే తులారాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పెక్యులేషన్స్, లాటరీస్, షేర్స్, జూదాలు వీటి జోలికి ఖచ్చితంగా వెళ్లకుండా ఉండడం చెప్పదగ్గ సూచన. సహజ సిద్ధంగానే ఎంతో బ్యాలెన్స్డ్గా, ఎంతో లోతుగా ఆలోచించగలిగినటువంటి తులారాశి వాళ్ళు ఈ వికారనామ సంవత్సరంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే జూలై నెలలో మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఒక్క కుజగ్రహ దోషానికి వీళ్ళు ఖచ్చితంగా ఈ జూలై నెలలో వచ్చేటువంటి అన్ని మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం కానీ, ఆంజనేయ స్వామికి వడమాల వేయటం కానీ ఇలాంటివి, లేదా రుణ విమోచక అంగారక స్తోత్రం చేయటం కానీ, కుజగ్రహానికి సంబంధించిన శాంతులు, రెమెడీస్ పాటించడం వలన ఈ జూలై మాసంలో పూర్తిగా తులారాశి వాళ్ళు ఉన్నతమైన స్థితిని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కళాకారులకి ముఖ్యంగా రేపు, అంటే ఈ జూలై నెలలో అనుకోని ఆఫర్స్, అంటే వాళ్ళు అంతవరకు మాకు అవకాశం వస్తుంది అని అనుకోనటువంటి ఆఫర్లు కూడా వచ్చి టీవీ సినీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలను పొంది ఉన్నతమైన శిఖరాలని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అది ఈ తులారాశి వాళ్ళకి ఈ జూలై నెలలో జరిగేటువంటి మంచి శుభ ఫలితాలు. స్వస్తి.